నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పంగులూరి హరిప్రసాద్. బంగారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి శ్రామిక మహిళలను కాపాడాలి. సిపిఐఎం పార్టీ నాయకురాలు పల్లవి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలు మళ్లీ రాకుండా తగిన విధంగా బాధితునికి న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్రావు, ఆర్డీఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని శీలంవారిపాలెంలో గల రామాలయం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక 22వ వార్షికోత్సవ నవరాత్రుల అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా స్వామివారిని పట్టణ పురవీధుల్లో కనక తప్పెట్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ సభ్యులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. బంగారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో 15 బంగారు కుటుంబాలకు పంపిణీ చేసిన గేదెలను కలెక్టర్ పరిశీలించారు. P4 అమలులో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈతేరు గ్రామంలో 150 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. అందులో ఎస్టీలు 12 కుటుంబాలు కాగా 115 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, మిగిలినవి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. నిరుపేదలైన బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం P4 విధానాన్ని పక్కాగా అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రాథమికంగా 15 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. ఆయా పథకాలకు లబ్ధిదారులను అనుసంధానించామన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు గరిష్టంగా రుణ సదుపాయం కల్పించామన్నారు. గేదెలు, చేపల వ్యాపారం, కిరాణా, ఫోటో స్టూడియో, బట్టల వ్యాపారం, వ్యవసాయ రంగానికి సరిపడా రుణమిచ్చామన్నారు. మొత్తంగా 15.30 లక్షలతో శాశ్వత జీవనోపాధి కల్పించామన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఏ పీడి శ్రీనివాసరావు, ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పంగులూరి హరిప్రసాద్ అన్నారు. స్వచ్ఛంద సంస్థ, మహిళా సమైక్య సంయుక్తంగా నగరావరణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరత్ అధ్యక్షత వహించారు. యోగా కార్యక్రమాలు ప్రతి మనిషిలో శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందే విధంగా సహకరిస్తాయని సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరత్ బోస్ అన్నారు. ప్రతిరోజు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ పర్యావరణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఆపదల్లో ఉన్న వారికి సహకరిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోల పద్మజ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి సంస్థ ద్వారా కృషి చేస్తున్నానని, ప్రతి మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు వంకాయలపాటి హరిబాబు, కోశాధికారి సిహెచ్ కేశవులు, జాయింట్ సెక్రటరీ సూరిబాబు, ఆర్ట్స్ కాలేజ్ విశ్రాంత అధ్యాపకులు జి శాంతారాం, కరణం రవీంద్రబాబు, సంస్థ సభ్యులు తోట రామాంజనేయులు, కోలా సుబ్బారావు, ఎం ప్రసన్నాంజనేయులు, సింగరావు, మంజులత, శ్రీలక్ష్మి, అనంతకుమారి, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో నగరవనంలో 2వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మన మానవతా సభ్యులు, మహిళా సమైక్య సభ్యులతో పాటు వారి బంధువులు, స్నేహితులు అందరినీ కూడా భాగస్వాములు చేసి 2వ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి జనరల్ బాడీ మీటింగ్ ఒక ప్రత్యేకతతో, ముఖ్యంగా ప్రకృతిలో పర్యావరణ పరిరక్షణ సంరక్షించే విధంగా ముందుకెళ్తున్నాము. దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మానవతా మహిళా సమైక్య తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సెప్టెంబర్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా అందరం పాల్పంచుకొని మరి ఒక టీమ్ స్పిరిట్తో, టీమ్ వర్క్తో ముందుకెళ్దామని పాల్గొన్న వారందరికీ కూడా మరోసారి చక్కటి వాతావరణం మధ్య సుందరవనంలో మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి నెల చివరి ఆదివారం
సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే మీరొకళ్ళు మీకొకళ్ళు అన్నట్టుగా సభ్యత్వాన్ని పెంచమని, వచ్చే సంవత్సరానికి మన సభ్యత్వం దీనికి 2 అవ్వాలని కోరుతూ, ఇది మనది, ఇది మన బాపట్ల మానవత కుటుంబం, దీన్ని పెంచండి వచ్చే సంవత్సరానికి. మన సభ్యతాన్ని ఇప్పుడు ఉన్నదాన్ని రెట్టింపు చేద్దాము. అలానే ప్రతి నెల కూడా ఆహ్లాదకరమైన అవుట్డోర్లో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుందాము. ఈ నేచర్లో ఈరోజు ఇంత 4 గోడల నుంచి బయటకు వచ్చి ఒక ఫ్రీ మైండ్తో అందరూ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వినాయకుని పూజించడం వల్ల జీవితంలో విఘ్నాలు తొలగిపోయి జ్ఞానం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని జనార్దన స్వామి దేవాలయ ప్రధాన అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయం వద్ద శ్రీ ఆదిశంకర బ్రాహ్మణ సమైక్య ఈగల్ రైడర్స్ సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రత్యేకమైన నదులలోని మట్టితో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మంగళ వాయిద్యాలతో ఊరేగింపు చేయగా మహిళలు హారతులు పట్టారు. ఆలయం వద్ద ప్రత్యేక తొట్టిలో సాంప్రదాయంగా వేద మంత్రములతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, బృందావనం శ్రీనివాసాచార్యులు, పరిమి వరదరాజులు, కర్లపాలెం సారథి, వాసుదేవ శాస్త్రి, మనోజ్, నిఖిల్, రవి, సుమంత్, షబ్బీర్, వందన, బృందావనం, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మానవుడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, జన్మతః బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. కానీ ఈ నిడివి ఏదైతే ఉందో, ఈ నిడివిలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేయాలి, నిర్వీర్యమైపోకూడదు. కనుక మీ అందరికీ కూడా చెప్పేటువంటి ఆ స్వామి యొక్క మాటలు ఏమిటంటే, ఓ పిల్లలారా, ఓ ఆడపడుచులారా, ఓ పురుషులారా, మీ అందరూ కూడా ఏ విషయంలోనూ దిగులు చెందొద్దు, అసంతృప్తి పొందొద్దు. సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కనవావహై తేజస్విన అవజీతమస్తు. పక్క వాళ్ళకి సహాయం చేయండి, మీరు ఆ ఫలితాన్ని పొందండి. కర్లపాలెంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదురుగా ఉన్న మలిశెట్టి రవికుమార్కు చెందిన శీతల పానీయం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. శీతల పానీయం కావాలని ఒకరు దుకాణ యజమానిని కోరాడు. దుకాణం లోపలికి వెళ్లి తెచ్చేలోగా గళ్లాపెట్టెలో ఉన్న 35,000 రూపాయల నగదు తీసుకుని పారిపోయాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అధ్యక్షతన అక్షయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలోని శ్రీ మహర్షి గోశాలలో సంపత్ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సప్తఋషి హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు గోమాతకు పూజించారు. ఈ కార్యక్రమంలో బి బాబు, నాగేంద్ర, మామిడి రాజశేఖర్, కూనపిరెడ్డి గాంధీ, పేరాల శేషగిరిరావు, నాగవరపు ప్రసాద్, యామిని, మలిశెట్టి బ్రహ్మరాంబ, ఉషారాణి, సరిత, లక్ష్మీ ప్రభాకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను మండల స్థాయి అధికారులు తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. భూమి ఆన్లైన్ రహదారి సమస్యపై 2 అర్జీలు వచ్చినట్లు షాకీర్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, సర్వేయర్ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కల్లపాలెం మండలం ప్రజలందరికీ తెలియజేద్దాముగా ప్రతి సోమవారం కల్లపాలెం మండలం తహసీల్దార్ ఆఫీస్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నడపబడును. మీకు ఎటువంటి చట్టపరమైన సమస్యలు ఏమున్నా సరే ఇక్కడ వచ్చి మీ సమస్య తెలిపిన త్వరితగతిని పరిష్కరిస్తాము. ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికకి మండల స్థాయి అధికారులు అందరూ హాజరవుతారు. కాబట్టి మీకు ఏ విధమైన సమస్య, రెవెన్యూ కాకుండా వేరే విధంగా ఏ డిపార్ట్మెంట్ సమస్య ఉన్నా ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉంటారు. కాబట్టి మీరు వచ్చి తెలియజేసుకున్న వాళ్ళు మీ సమస్యలు అడ్రస్ చేస్తారు. ఈరోజు ఇప్పటికీ 2 అర్జీలు వచ్చినాయి. ఒక అర్జీ వచ్చేసి ఇద్దరు అన్న చెల్లి మధ్య తగాదా సంబంధించి భూమి ఆన్లైన్ చేయాలని చెప్పి వచ్చారు. ఇంకో అర్జీ వచ్చి దారి తగాదా గురించి వచ్చారు. ఈ 2 అర్జీలు కూడా మనం త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తాం. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల స్టాల్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం బుద్దాం యూనిట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం అనేక రకాలైన కషాయాలు తయారు చేస్తున్నాం. ఈ కషాయాలను మన పొలం పైన మన పెరటి మొక్కల్లో వాడటం వల్ల మంచి గ్రోత్ వస్తుంది. తర్వాత మామూలు పురుగు బారి నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. ఇదే విధంగా ఇవి వాడటం వల్ల మనము ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా, అదనపు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా మనతో పాటు 10 మంది రైతుల్ని కలిసి చేయించటం, మన పర్యావరణాన్ని రక్షించడం ద్వారా మనము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ ప్రతి సోమవారం కూడా కర్లపాలెం ఎంఆర్ఓ ఆఫీస్ నందు మండే మార్కెట్ పెట్టడం జరుగుతుంది. ఈ మండే మార్కెట్లో మీకు కావలసిన అన్ని రకాల కషాయాలు, బ్రౌన్ రైస్, ఆకుకూరలు, కూరగాయలు మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు కూడా కావలసిన వారు సంప్రదించి ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పెరటి తోటలు మన ఇంటి వద్ద ఉన్న 1 సెంటు నుంచి 5 సెంటు లోపు పెరటి తోటలు వేసుకుని పెరటి తోటలో కషాయాలు ద్వారా పండించుకుని ఈ పురుగు మందులు లేకుండా వాడకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వివిధ పేర్లతో ఉన్న ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి శ్రామిక మహిళలను కాపాడమని సిపిఐఎం నాయకురాలు పల్లవి కోరారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. గ్రామీణ పట్టణాల్లోని మురికివాడల్లో చిన్న వ్యాపార కేంద్రాలలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వారు గృహాలు, చిన్న షాపులు తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఒక గృహానికి తాకట్టు పెట్టుకుని 3 లక్షల రూపాయలు అప్పు ఇస్తే వివిధ డాక్యుమెంట్లు పేర లంచాల పేరుతో 1.5 లక్షలు దోచుకుంటున్నారన్నారు. బాధితులకు చేతులకు అందేవి 1,50,000 రూపాయలు మాత్రమే. రుణం పొందిన వారు 3 లక్షల రూపాయలకి వడ్డీలు కట్టాల్సి వస్తుందన్నారు. ఒక షాపు తాకట్టు పెట్టి 12 లక్షల రూపాయలు రుణం పొందితే లంచాల రూపేణ 5 లక్షలు పోతాయి. బాధితుడికి అందేది 7 లక్షలు మాత్రమే. కానీ రుణం పొందిన వారు 12 లక్షలతో పాటు వడ్డీలు చెల్లిస్తూ వస్తున్నారన్నారు. ఈ విధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో శ్రమజీవులని, చిన్న వ్యాపారులని ఈ ఫైనాన్స్ ప్రైవేట్ సంస్థలు దోచుకుంటున్నాయని అన్నారు. బాధితులు కట్టే డబ్బులు వడ్డీలకే జమ అవుతున్నాయని, అసలు ఎప్పుడు తీరుస్తారని రికవరీ ఏజెంట్లు గుంపులుగా వచ్చి షాపుల ముందు, ఇళ్ల ముందు కూర్చొని మహిళలను వేధిస్తున్నారన్నారు. ఈ చర్యలను వెంటనే అరికట్టాలని కోరారు. ఈ ఫైనాన్స్ సంస్థల వేధింపులు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మురికివాడలోనూ జరుగుతున్నాయని, వీటిని అరికట్టకపోతే శ్రామిక మహిళలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. డ్వాక్రా వివిధ ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయించే చర్యలకు పూనుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గుదే రాజారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణ ప్రాంతంలో జాతీయ బ్యాంకులే అప్పిస్తే ప్రైవేట్ బ్యాంకుల పాలిట పేదలు, నిరుపేదలు, శ్రామిక మహిళలు వెళ్లరు. అదే జాతీయ బ్యాంకులు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులు పాల్పడుతున్నారు. వాళ్ళు ఇళ్ల వాకిట్ల దగ్గరకు వచ్చేసి మేము లోన్లు ఇస్తామని అడుగుతున్నారు.
సరే బ్రతకాలి ఎదగాలి అన్న ఆశతోటి పాచి పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న కూలీలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న చేతి వృత్తులు, చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సరే ఏదైనా బ్యాంక్ అనే పదంతో ఉంది కాబట్టి బ్యాంక్ అని చెప్పి తీసుకెళ్ళి లోన్ తీసుకుంటారు. వాళ్ళు మాకు 3 లక్షలు ఇస్తామని చెప్తే అకౌంట్లో 3 లక్షలు పెడితే చేతికి వచ్చేటప్పటికి లంచాల రూపంలో మొత్తం పోయి 1,40,000 1,50,000 ఉంటుంది. తీరా నెలకి 10,000 రూపాయలు ఈఎంఐతో 60 ఈఎంఐలు కట్టాలంటే 6 లక్షల రూపాయలు కట్టాల్సి ఇస్తుంది 3, మా చేతికి వస్తుంది లంచాలు పోయి 1.5, మేము కట్టాల్సింది 6 లక్షలు. ఇలా మేమందరం మోసపోతున్నాం ప్రైవేట్ బ్యాంకుల బడి. ఆ ఒక్క బ్యాంకే కాదు, SBFC, కీర్తన, బంధన్ లోన్ అని చెప్పి IDFCలని రకరకాల 5 స్టార్లని ఇలాంటి ప్రైవేట్ బ్యాంకుల పాలబడిపోయి బాపట్ల ప్రాంతం అంతా కూడా ఒక్కళ్ళని కాదు ఇద్దరని కాదు పేద నిరుపేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఈ ముబ్బడిగా వచ్చే ఈ ప్రైవేట్ సంస్థలు కాకుండా జాతీయ బ్యాంకులు మీకు ఇవి లేవు మీకు అవి లేవు అని మేము వస్తే RBI రూల్స్ అని చెప్పేసి మాకు లోన్లు ఇవ్వట్లేదు. కాబట్టే మేము వీళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ దగ్గర లోన్లు తీసుకొని తర్వాత ఇబ్బంది పడుతున్నాం. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలనో వ్యాపారాలు చేసుకోవాలనో ఆరోగ్యం బాగోలేకనో లోన్లు తీసుకుంటే మేము ఈరోజు మా ఇళ్ళన్నీ గుల్లైపోతున్నాయి. దయచేసి ఈ ప్రైవేట్ ఫైనాన్సర్లు ఈ ప్రైవేట్ బ్యాంకుల నుంచి మమ్మల్ని రక్షించమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అయితే మేము ఏ నెల అయితే ఈఎంఐ పేరుతో 1 నెల లేట్ చేస్తామో ఆ లేట్ చేసినప్పుడు ఆ ఈఎంఐ పేరుతో మాకు చెక్ వచ్చి బౌన్స్ అయినప్పుడు ఒక రోజుకి 700 రూపాయలు పెనాల్టీ, 700 రూపాయలు ఛార్జెస్ పడుతున్నాయి. ఈ 700 రూపాయలు ఛార్జెస్ పడేది కాకుండా రికవరీ ఏజెంట్ల పేరుతో ఇద్దరు బైకుల మీద 6 మంది 10 మంది 15 మంది ఇళ్ల దగ్గరకు వచ్చేసి నించొని అర్ధరాత్రిలో 12ంటికి కూడా వచ్చి బాకీ వసూళ్ల పేరుతో అడుగుతున్నారు. మేము వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టమని కాదు, కానీ ఆడపిల్లని ఏం చేసైనా డబ్బు కట్టండి అని అడుగుతున్నారు. అంటే ఏం చేసైనా అంటే అర్థం ఏంటి, అసలు ఏం చెయ్యాలని? సార్ మాకు ఆరోగ్యాలు బాలేవు, మాకు కాల వ్యవధి ఇవ్వండి, మేము కడతాము అంటే కాల వ్యవధి ఇవ్వరట, మేము ఇవ్వం, మాకు ఇప్పుడే కట్టండి అంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పంగులూరి హరిప్రసాద్. బంగారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి శ్రామిక మహిళలను కాపాడాలి. సిపిఐఎం పార్టీ నాయకురాలు పల్లవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.